నాకు తెలిసి 45 రోజులు అయింది. మొన్న ఎప్పుడో ముందు రోజు స్టేట్మెంట్ వచ్చింది, అన్నీ చూసి చేస్తామని అందరికీ ఇస్తామని. మళ్ళీ మన్నాడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది, ఈ సంవత్సరం దీన్ని కాదు వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలు జరుపుతామని. అది ఆ పార్టీ క్రెడిబిలిటీకి ఇచ్చిన వాగ్దానాలకి ముడిపడి ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? లేదు యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ప్రకారం మాట తప్ప అలవాటు తప్పుతారా? అది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. యాజ్ యూజువల్గా అది మాట తప్పడం అన్నమాట కదా. అలవాటు ప్రకారం మాట తప్పుతారా? లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారు అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. దానికి ఇప్పుడు నుంచే మనం యాంటిసిపేట్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు. అయితే నిన్న మొన్న ఒక మాట వచ్చింది. ఏడొచ్చింది? ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, శ్రీలంక అయిపోతుంది, ఇంకో దేశం పేరే చెప్పారు, ఏదండి, సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అప్పులు అయిపోయింది అని చెప్తూ, అయినప్పుడు కూడా 14 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు ఉంది, అయినప్పటికీ ఈ 6 గ్యారెంటీలు నేను ఇస్తాను, నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయనే. మీలాంటి వివేకులు అడిగారు, మరి ఇవన్నీ అయిపోయి జరిగిస్తుంటే నాకు తెలిసి ఎలగవడం నాకు కంప్యూటర్ ఉంది అన్నారు. ఇస్తారు, ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. వెయిట్ అండ్ సీ. నేను చెప్పాను కదా, యాజ్యూజుగా ఆయనకున్న అలవాటు ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్రలో లేదు. అది నిలబెట్టుకుని చరిత్ర కాడుగా ఉంటారా, లేదు దాని ప్రకారమే ఉంటారా అనేది అది ఆ పార్టీ ఆ తత్వం, అది వాళ్ళు చూసుకోవాలి. కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి. భవిష్యత్తు ఇప్పటి నుంచి మనం తొందరపాటు మాట్లాడడం ఎందుకు? అయినా మాట్లాడతాం, మేమేం మాట్లాడలేదు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల పాలైపోయింది చెప్పారు కదా, మీ అప్పుడు చెప్పారు కదా, అప్పుల పాలైపోయింది చెప్పే కదా ఈ వాగ్దానాలు ఇచ్చారు. అవి చెప్పకుండా నేను అనుకోలేదు అనడానికి. జగన్మోహన్ ఏం చేశారు? మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఎంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేశాడు ఆయన. కుర్చీ ముఖ్యం కాదు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అన్నట్టు చెప్పాడు. ప్రజలు వచ్చి అంగీకరించలేదు, సరే ఫైన్, నో ఇష్యూ. నాకు అలాంటి నేను మాట్లాడను. 70 లక్షలు సాధ్యంకి ఏముంది? డబ్బు ఖజానా డబ్బు ఉంటే ఇవ్వచ్చు. అసాధ్యానికి ఇప్పుడున్నది నేను అదే కదా నేను చెప్పాను. నేను దాంట్లోకి వెళ్ళను. తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారని అనుకుంటున్నాను, నెరవేర్చాలని నేను కోరుతున్నాను. కీడెందుకు ఎంచాలి? మనం మంచిగా కోరుకుందాం. ప్రజలకు మంచి జరుగుతుంది కదా, ప్రజలకు డబ్బు వస్తుంది కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా, ఇవి ఇస్తే, సిగ్గారెంట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా. 18 ఏళ్ళు నిన్న అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా. చేయొత్తుకి వేడి చల్లనీళ్ళగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా. నిరుద్యోగ యువతకు వచ్చి ఇస్తే, డిగ్రీ చదువుకోవడానికి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. 6 గ్యారెంటీలు ఉన్నాక ఇవన్నీ ఇస్తారు. ఏం సాధించింది? నా తెలియబోతున్నాను. మీరు సాధించింది ఏంటి? ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? 15,000 కోట్లు అప్పటి నుంచి, అది గ్రాంట్ కాదు కదా, అది క్లారిటీ ఉందా లేదా? ఏం బ్రదర్,
అలా బ్రదర్ టీవీ చూసుకుంటున్నాడు కెమెరా 10,000 కోట్లు అప్ప గ్రాంటా అంటే అంటే గ్రాంట్ లెక్కే కదా మనకి అంటే అదే నేను అనుకుంటున్నాను 15,000 కోట్లు వచ్చి మేము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే ఇది ఈ మాట మన నిర్మలా సీతారామన్ చెప్పిన దాన్ని నాకు అర్థమైంది మేబీ నేను రాంగ్ అయితే నేను తిరగొస్తాను ముందు అదే చెప్తాను అనుకుంటే చెప్తున్నా అనుకుని చెప్పడానికి నేను వాదించలేదు చెప్తున్నాను 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పారు ఫెసిలిటేట్ చేస్తామంటే తిరిగి రీబ్యాక్ చేయాలి రీపే చేయాలి అది ఇవాళ అవ్వచ్చు 20 సంవత్సరాలు అవ్వచ్చు 30 సంవత్సరాలు అవ్వచ్చు 50 సంవత్సరాలు అవ్వచ్చు అది నేను అనుకుంటుంది కాదు గ్రాంట్ అనుకో మరి తిరిగి ఇవ్వక్కర్లేదు నేను అనుకుంటూ వచ్చి తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాను నా చిన్న బుర్రకు తట్టింది అది కాదంటే రేపు ఉదయం మీ అభియాన్లో ఇది చెప్పారు ఇది వాస్తవం కాదు సత్యవారు ఇది మా చిన్న బుర్ర ఆయన దాన్ని నాకు తెచ్చుకోవాలని కోరుతున్నాను రాయండి తప్పు కాదు ఏంటి ఇది ఇలాగే క్రిటికల్ ఫండ్ అని లాస్ట్ గవర్నమెంట్లో దేశమంతా 50,000 కోట్లు ఇచ్చారు దాంట్లో కూడా మన రాష్ట్రానికి 8,000 కోట్లు ఇచ్చారు 8,000 కోట్లు 50 సంవత్సరాలు అప్పది అందులో విద్యకి వైద్యానికి ఇరిగేషన్కి ఆ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాం 2 సంవత్సరాలు ఇస్తే ఇది రీబ్యాక్ అది 50 సంవత్సరాలు అది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఉంది అలాంటి దేవుని ఇచ్చారా అంటే దానికి విధిదానం రాలే అది ఇది ఇది ఎవరు చెప్పిన మాట ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట అప్పుడు వస్తే మనకు క్లారిటీ మీకు కానీ నాకు కానీ అందరికీ క్లారిటీ వస్తుంది దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో మాట చెప్పారు ఏం చెప్పారంటే తెలుసండి మాకు ఏ సహాయం చేసినా అది విభజన చట్టంలో చేశారు కదా మాకే స్పెషల్గా చేశారా అన్నారు ఆయన తాలూకా స్పీచ్ని ఒకసారి మీరు త్రూ అవ్వండి వాళ్ళు మేబీ నేనేమైనా కామాలు పులుస్తో మర్చిపోయినట్టు ఇదే క్లారిటీయే దాన్ని కాదు విభజన చట్టంలో రెండో నేను అప్పుడే దాన్ని దాటిపోయాను నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు ఏదైతే రాష్ట్రానికి చేసిన సహాయం ఏదైతే బడ్జెట్లో పెట్టి ఉన్నాయో ఇవన్నీ మా విభజన చట్టంలో పెట్టినవి కదా మాకేం కొత్తగా ఇచ్చారా అన్నారు అది దానికి ఎంత అర్థం ఉందనేది మీరే చూసుకోండి మరి ముందు రోజు వచ్చి బ్రహ్మాండంగా అండపిండ బ్రహ్మాండంగా చాక్లెట్లు అదేది మనం దాని పేరు ఏం పేరు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు రాత్రి లడ్డూలు అవన్నీ తిన్నాము మన పవన్ కళ్యాణ్ గారు పాస్పోర్ట్ లడ్డు ఇచ్చారని చెప్పారు అవన్నీ అలాగే ఇప్పుడు కూడా చాక్లెట్లు కేక్లు తినేసాం కదా చెప్పండి చేరడం ఏంటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పిల్లలైపోద్దా ఏంటి నాకు అర్థం అవ్వలే నువ్వు చెప్పింది క్లారిటీకి చెప్పు ఏంటి ఎందుకు చేస్తుంది ఎన్ని కలుస్తారు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గారి ఇంటికి వెళ్ళదా అలాగే మోడీ గారి ఇంటికి వెళ్ళదా రాజకీయాల్లో వచ్చి అలాగని కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ చేరిపోయిందా లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరిపోయిందా ఆయన చేస్తే ఒప్పును ఈయన చేస్తే తప్పును రాజకీయాల శాసనవి ఉన్న స్థానికంగా ఉన్న అంశాలు బట్టి ఇష్యూలు బట్టి అక్కడికి ఉన్న పరిస్థితులు బట్టి ప్రజల మనోభావాలు బట్టి అడిషన్ జరుగుతాయి అంతేగాని అది జరుగుతుంది ఏది నేనేమి మా హెడ్ మాస్టర్ కాదు మార్కులు ఇవ్వడానికి నేను మార్కులు ఇవ్వడానికి ప్రభుత్వాలు జరుగుతుంటాయి నేనంటుంది ఏంటి ప్రభుత్వాలు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు
దాని అవకాశం ఉన్నంత వరకు మంచి చేయడం చూడాలా. ఒకవేళ చెడు చేస్తే ప్రజల అమాయకులు అనుకుంటే పొరపాటు. ఏదైనా ప్రజలకు నచ్చిన పనులు కానీ చేస్తే ఇదేమి ఒకసారి కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ రాశారు ఏమని, ఒకసారి సర్పంచ్ అయితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎంపీ అయితే, ఒకసారి రాష్ట్రపతి అయితే, లేకపోతే ఒకసారి ప్రధానమంత్రి అయితే, ఒకసారి ముఖ్యమంత్రి అయితే జీవితాంతం ఉండాలని రాయలేదు కాన్స్టిట్యూషన్. ఆయన అధ్యక్షుని రాసిన కాన్స్టిట్యూషన్ లో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల్లో ఉండాలని కదా. ఇది అందరికీ ఓటే కదా. మంచి జరిగితే 10 కాలాల పాటు ఉంటారు. ఒక ప్రజలు ఆగ్రహిస్తే అనుగ్రహం తగ్గితే ఎదురుగా కూర్చుంటారు. అంతే తేడా, ఇంకేముంది. వెళ్తానమ్మా, ఏముందమ్మా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, వెళ్తుంటారు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటును. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. ఇవన్నీ రాజకీయాలు సహజమే. వాళ్ళకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. పాపం వాళ్ళకే ఇబ్బందులు వచ్చాయో, వాళ్ళేం బలవంతం పెట్టారో, వాళ్ళకేం ప్రభావం పెట్టారో, వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారో పాపం. ఏదో వాళ్ళు మనవాళ్ళే కదా, భరించాలి కదా. అందరూ కట్టుకుంటలేదు కదా. నువ్వు ఇవాళ ఈ పేపర్లు ఉండి రేపు ఇంకో పేపర్కి వెళ్ళిపోతావు రెమ్యునరేషన్ పెంచుతామంటే, లేదా ఇక్కడ వచ్చి మీ ఎండి ఏమైనా ఆర్ట్ టూట్ కలుస్తాను అనుకుని రేపు ఇంకో పేపర్కి అలాగే నీకు తెలుసా అంటే అమాయకుల ఏదో రాసుకుంటారు మీ పేపర్లో, మీ పత్రికలు ఉన్నాయని రోజు రాసేస్తారు. అందులో నేను నా స్వయంగా నా హ్యాండ్ రైటింగ్ రాశాను. ఇప్పుడు డిస్టర్బ్ జరగకుండా ఉండడానికి జూన్లో ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వాలి అని నేను రాశాను. నీకు అర్థమైందే? ఎఫెక్ట్ అవ్వాలని నేను రాశాను ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి రాటిఫికేషన్ నేను పంపాను ఫైలు. నీకు అర్థమైందా? ఎందుకు పంపుతావు చెప్పు. నీ బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు పంపుతావు? ఇంకా అది కాదు, ఇంకేదో అయిపోయింది అన్నారు. అధికారం వాళ్ళదే కదా, ఫైల్స్ వాళ్ళదే ఉన్నాయి కదా. నన్ను ఎందుకు క్వశ్చన్ చేయడం? ఇప్పుడు నేను వద్దు చేయొద్దు అమ్మమ్మ మానేస్తారా చెప్పు. ఊరికినే ఏదో నీలాంటి సోదరులు కొద్దిగా అత్యుత్సాహం ఉన్నవాళ్ళు బుర్ర చల్లాలని ఏదో జరుగుతుంటారు. అందుకే నేను రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే. దానికి అత్యుత్సాహం కాదా మరి? లేకపోతే నా బతుకు వచ్చి ఏది మీరు తీసుకురా ₹1,00,000 ₹50,000 తీసుకున్నాను రాస్తే మీకు తెలియదు నా క్యారెక్టర్ రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు. మీకు వాళ్ళ పేపర్లో ఇంకా రాస్తున్నారు అని ఈయన తెలియదా? వాళ్ళ ఎండికి తెలియదా? కాదు. అందుకు నేను అందుకు పట్టించుకోను. సరే దాన్ని రొటీన్ ఇవి ప్రజా జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటే మనల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టిన వాళ్ళు ఉంటారు, బెడ్ ఇస్తున్న వాళ్ళు ఉంటారు, పూలు ఇస్తున్న వాళ్ళు ఉంటారు. సరే కానివ్వండి, మనం ఏది ఆగమని ఆగదు. రాత్రి పగలు రాత్రి వచ్చేస్తుంది. నిన్న మా విజయనగరంలో 50 మంది పోలీసులు వెళ్ళి ఓ సైనికుడు, ఓ ఎక్సైజ్ మ్యాన్ ఆ ఇంటి గోడని కూల్చారు. మరి ఇక్కడ కూడా మీకు జ్ఞాపకం ఉందో లేదో, అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయిన 17 గోడను కూల్చారా? అది ప్రభుత్వ స్థలమైన కూల్చారు. అది రాజకీయ నాయకుడిది, ఓ ఆస్తిపడి ఉన్నోడిది, ఓ డబ్బు ఉన్నోడిది, ఒక అవకాశం ఉన్నది. అది రెగ్యులేషన్ పెట్టుకుంటే ఇచ్చిన రెగ్యులేషన్ పెట్టుకోలేదు. అత్యుత్సాహంతో వాళ్ళు కూల్చారు. ఇవాళ వచ్చి ఓ పేదవాడు, ఒక దేశభక్తుడు, ఒక దేశ సైనికుడు, ఓ ప్రభుత్వ స్థలంలో, అది వచ్చి తమ పట్టణంలో, ఇది వచ్చి గ్రామీణ ప్రాంతంలో. దీనికి